ది డెవిల్స్ మౌత్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, 5 కాలేజ్ ఫ్రెండ్స్ కలిసి థాయిలాండ్ వెకేషన్కి వెళ్తారు. అడ్వెంచర్ కోసం ది డెవిల్స్ మౌత్ అనే డేంజరస్ అండర్ వాటర్ కేవ్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అవుతారు. కానీ కేవ్ లోపలికి వెళ్ళిన తర్వాత టైడ్స్ పెరిగిపోయి ఎగ్జిట్ బ్లాక్ అయిపోతుంది. అదే టైంలో ఆ కేవ్ వాటర్లో ఒక డేంజరస్ బుల్ షార్క్ కూడా ఉంటుంది. లిమిటెడ్ ఆక్సిజన్, కంప్లీట్ డార్క్నెస్, పెరుగుతున్న వాటర్ లెవెల్, ఈ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేశారు. ఫ్రెండ్స్ బాండింగ్, వెకేషన్ మూమెంట్స్, కొన్ని పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా స్లో ఫేజ్లో స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ 35 మినిట్స్ వరకు పెద్ద ఎగ్జైట్మెంట్ ఏమనిపించదు. కొన్ని మధ్యలో వచ్చే జిల్లీ ఫిష్ అటాక్ సీక్వెన్స్ మాత్రం మూవీలో బెస్ట్ మూమెంట్స్లో ఒకటని చెప్పొచ్చు. ఆ సీన్స్లో విజువల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. టెన్షన్ కూడా బాగా క్రియేట్ చేస్తుంది. కానీ ఆ ఒక్క సీన్ తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ సర్వైవల్ మూమెంట్ సెటప్ లాగే ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర కేవ్ ఎంట్రన్స్ క్లోజ్ అవ్వడం, షార్క్ ప్రెసెన్స్ రివీల్ అవ్వడం, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి యాక్చువల్ సర్వైవల్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. మూవీ మొత్తం డార్క్ అండర్ వాటర్ కేవ్స్ లోనే నడుస్తుంది. క్లోస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియర్ ని డైరెక్టర్ బాగా క్రియేట్ చేశాడు. వాటర్ సౌండ్స్, హెవీ బ్రీత్స్, డార్క్ విజువల్స్ ఇవన్నీ కలిసి మంచి టెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. ఫేసింగ్ లో కూడా ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్. క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ చాలా సీన్స్ లో ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఫోర్స్డ్ గా క్రియేట్ చేసినట్టుగా కూడా అనిపిస్తాయి. షార్క్ అటాక్ సీక్వెన్స్ అనేవి డీసెంట్ గా ఉన్నా ఇమోషనల్ కనెక్షన్ మాత్రం అంతకేం వర్కౌట్ అవ్వలేదు. లాజిక్ ని పక్కన పెట్టి థ్రిల్లర్ కోసం చూస్తే సెకండ్ హాఫ్ వన్ టైం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. పెద్దగా ట్విస్టులు కానీ మైండ్ బ్లోయింగ్ ఎండింగ్ కానీ ఏముండదు. సింపుల్ సర్వైవల్ ఫినిషే ఉంటుంది. కానీ లాస్ట్ కాన్ఫ్రంటేషన్ లో వచ్చే టెన్షన్ మాత్రం డీసెంట్ గా మెయింటైన్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంటుంది. ఫియర్ అండ్ పానిక్ ఇమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. కానీ వీక్ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఇమోషనల్ అటాచ్మెంట్ మాత్రం రాదు. సౌండ్ డిజైన్ మాత్రం మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. కేవ్ సెటప్ అండ్ అండర్ వాటర్ విజువల్స్ అనేవి బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా డైరెక్టర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కానీ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్ రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండుంటే బెటర్ అవుట్పుట్ వచ్చేది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ది డెవిల్స్ మౌత్ ఎక్స్ట్రాడినరీ సర్వైవల్ థ్రిల్లర్ అని అయితే కాదు, అలాగని కంప్లీట్ వేస్ట్ అని కూడా చెప్పలేం. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. లాజిక్ ఇస్తూ ఉన్నప్పటికీ అట్మాస్ఫియర్, షార్క్ సీక్వెన్సెస్ వల్ల వన్ టైం వాచబుల్గా అనిపిస్తుంది. వీకెండ్లో ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.